అక్షయ తృతీయ సందర్భంగా మా ఇంట్లో లక్ష్మీదేవి పూజ ఇలా చేసినామండి. విగ్రహం పెట్టుకొని చక్కగా చూడండి, చామంతి పూలు, కనకంబరాలు, మల్లె పూలు ఎంతో ఇష్టం కాబట్టి అమ్మవారికి బంగారు రేకులండి. ఇంకా అక్కడ గవ్వలు పెట్టి పూజ చేసుకున్నాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మరువము, కనకంబరాలు, జాజి పూలు, తామర పూలు పెట్టి పూజ చేసినామండి. అమ్మవారికి ఖచ్చితంగా వస్త్రం అంటే గజవస్త్రం రూపంలో సమర్పించండి. ఈ ఫోటో వచ్చి కల్పవృక్షం ఫోటో అండి. మీకు దొరికితే ఖచ్చితంగా పూజ చేసుకోండి. కల్పవృక్షం అంటేనే అన్ని రకాలు మనకి ఇచ్చేదండి. అమ్మవారికి ఇంకా చక్కగా ముగ్గులు, రంగవల్లులు పెట్టి చేయండి. వడపప్పు, పానకము అన్నీ పెట్టండి. పాయసం, పులిహోర, పెరుగన్నంతో నైవేద్యం పెట్టండి. ఆ వైపు ఈ వైపు గజాలు పెట్టి పూజ చేసుకోండి. ధూపంతో అమ్మవారికి మంచి సువాసనగా వేయండి. తాంబూలం పెట్టండి. టెంకాయ, అరటి పండ్లు గంట కింద పెట్టుకోబోకండి, ఎప్పుడు పళ్ళెంలో పెట్టుకోండి. ఇవి తెల్ల అవ్వాలండి మంచిది పూజ చేస్తే. బెల్లము, పాలు, పెరుగు, ఇది రాళ్ళ ఉప్పు, కందిపప్పు, ఉప్పు, బియ్యము. మనం అక్షయ తృతీయ అంటే ఇది బంగారం కొనటం కాదండి, అన్ని అక్షయము మన నిండుగా ఉండాలని ఇలా పూజ చేసుకోవాలండి. తప్పకుండా నా యూట్యూబ్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.